కొంచెం అవగాహన కూడా ఉన్నది. నేను క్రికెట్ ఆడినందుకు స్టేడియం హైదరాబాద్ క్రికెట్లో పెట్టినందుకు దాని లెవెల్కి అయితే రాగను, కానీ ఎంత దీని లెవెల్లో ఏం చేయాలనో మీరు జీఎం గారితో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, మీకు ఇక్కడ ఏమేమి సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ సిస్టమ్ గురించి మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. రవి గారు రిక్వైర్మెంట్ ఏందో ఒక ప్రిపేర్ చేసి ఇవ్వండి. నేను ఎమ్మెల్యేగా కాదు, చీఫ్ మినిస్టర్తో ఉన్న మన బెల్లంపల్లి వీధకరమైన కాన్స్టిట్యూన్స్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయాలని ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడతా. మీరు అడిగిన రిక్వెస్ట్ని ప్రత్యేకంగా దాన్ని టేకప్ చేస్తూ మీరు ఫస్ట్ ప్రపోజల్ ప్రిపేర్ చేయండి. ఇక్కడ ఏమేమి కావాలని ట్రాక్ అన్నారు, వాకింగ్ ట్రాక్ అన్నారు, తర్వాత క్రికెట్ ఆడడానికి ఒక అకాడమీ కావాలన్నారు, పిచ్ కావాలన్నారు, ఫుట్బాల్ కావాలన్నారు, ఏం కావాలో వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ టు డూ ఇన్ స్పోర్ట్స్. నేను దానికి ప్రత్యేకంగా టేకప్ చేసి మీకు ఏ రూపంగా దాని రూపరేఖలు చేంజ్ కావాలో నేను వర్కౌట్ చేసి మీ అందరికీ మాటిస్తున్నా. మీరు ఇది ఉట్టి మాటలు ఉండేది, పని చేసి పని చేయాలంటే దాన్ని వర్కౌట్ చేసుకొని మీ అందరికీ మాటిస్తూ నౌ ఐ వుడ్ లైక్ టు డిక్లేర్ ద 9th softball sub-junior and youth boys and girls national championship open 2024 and 25. సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా ఈ క్రీడలకు చాలా రాష్ట్రాల నుండి మరింత దూరం అలసటనక మా పట్టణానికి ఇచ్చేసినందుకు బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము పిలవగానే వచ్చినటువంటి ఎమ్మెల్యే సార్, అదేవిధంగా మరి చైర్మన్ మేడం, అదేవిధంగా నాథర్ స్వామి, డాక్టర్ రమేష్, అదేవిధంగా శనిబాబు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వేదికపై ఉన్నటువంటి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఈ సింగరేణిలో మరి ఈ గ్రౌండ్కు ఒక ప్రత్యేకత ఉన్నది సార్. కానీ ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి మరి క్రీడలన్నీ అంటే మర్చిపోయినట్టు అయిపోయింది సార్. ఇక్కడ దయచేసి ఈ గ్రౌండ్ను బాగు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రోజు మార్నింగ్ ఉదయాన్నే రోజు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ క్లబ్ తరఫున ఫస్ట్ మొట్టమొదటిగా ఈ గ్రౌండ్ అంతా మరి చెత్త కుప్పలతోటి నిండిపోయిన సమయంలో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మొత్తం ఈ గ్రౌండ్ కూడా సాఫ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా వారిని మేము చూసి ఇదే గ్రౌండ్లో మేము 10th క్లాస్ నుండి మరి డిగ్రీ వరకు ఇక్కడే ఈ సింగరేణిలో 9 సంవత్సరాలు పనిచేసి మరి అప్పుడు ఉన్నటువంటి క్రీడలకు ఉన్నటువంటి ఏదైతే ఇంట్రెస్టో మరి సింగరేణి యాజమాన్యం మరి ఇప్పుడు ఎందుకు లేదని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం సార్. ఇది ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం సార్. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మరి అలనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్లందరూ కూడా మేము చాలాసార్లు విన్నవించుకున్నాం. మా గ్రౌండ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది సార్. ఈ స్టేడియం కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. దీన్ని మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం సార్. మరి అదేవిధంగా ఒక 1 or 2 months లోపల మేము సీనియర్ నేషనల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ చేయబోతున్నాం సార్. దానికి మీరు ఖచ్చితంగా ఈ గ్రౌండ్ను బాగా చేయించేసి మాకు అప్పచెప్పినట్టయితే ఈ స్టేడియం కొత్తగా ఆల్రెడీ జీఎం గారికి చెప్తే ఆయన శాంక్షన్ చేసిండు, కానీ ఇక్కడ పనిచేయడానికి ఎవరు ముందుకు రాలేదు సార్. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఇచ్చినటువంటి చందాలతోటి ఈరోజు ఈ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది మాజీ క్రీడాకారులు తర్వాత కొంతమంది నాయకులు ఇచ్చినటువంటి చందాలతోటి ఇవాళ వేసినాం సార్. ఇవాళ ఈ గ్రౌండ్ ఇంత చక్కగా ఉన్నదంటే మేము గతంలో 30 సంవత్సరాల క్రితం ఆడినప్పుడు అప్పుడున్నటువంటి స్పోర్ట్స్కు ఉన్నటువంటి నైపుణ్యత, అప్పుడున్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అధికారులు చేయించినటువంటి గ్రౌండ్ సార్. ఇవాళ మా గ్రౌండ్ మేము చాలా చక్కగా చేస్తున్నాం సార్. అది మీ అధికారుల దయ వల్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారం వల్ల కావచ్చు, అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు సార్. వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సింథటిక్ ట్రాక్ చేసి 400 మీటర్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. వినోద్ సార్ ఆధ్వర్యంలో లోపల ఖచ్చితంగా ఈ గ్రౌండ్ బాగుపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీరు చేస్తారు సార్. మీరు చేయాలని చెప్పేసి మేము పదే వేడుకుంటున్నాం సార్. ఈ క్రీడాకారులు ఈ చిన్న గేమ్ సార్, ఇది కొత్తగా ఇన్వెన్షన్ చేయబడ్డది ఫారెన్లా, ఇప్పుడు మన ఇండియాకి వచ్చింది. ఇండియాలో
చిన్నపిల్లలు ఆడడానికి చాలా మక్కువ చూపెడుతున్నారు కనుక వీరికి మేము ఈ 3 రోజులు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఫుల్ అకామిడేషన్ అంతా మా ఇల్లు మొత్తానికే వాళ్ళకి ఇచ్చేసినాం సార్. మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. పిల్లలకు సెక్యూరిటీ కూడా ఉన్నది. మేము వాళ్ళకి తిండి కూడా మా సొంతగా మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా సహాయ సహకారాలతో ఈ పని చేస్తున్నాం సార్. దయచేసి సార్ మా గ్రౌండ్ మరవకండి సార్. మిమ్మల్ని మేము తప్పకుండా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం సార్. దయచేసి మా గ్రౌండ్ కొంతమంది చేయలేదు సార్, అందుకే వారికి పరిణామాలు కూడా మేము చూపెట్టినాం సార్. దయచేసి ఈ గ్రౌండ్ను గ్రాస్ కోర్ట్ అని చేయాల్సిందిగా, ఒకవేళ గవర్నమెంట్ దగ్గర మీరు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడైనా మా గ్రాస్ కోర్ట్ చేసి ఈ కంపెనీని ఏదైతే ఇంతకుముందు క్రీడలు ఏ విధంగా జరిగినాయో అది అంటే మళ్ళా ఒక్కసారి మనం చూడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్. అదేవిధంగా ఇంకో రిక్వెస్ట్ సార్, ప్రతిసారి వేణుగోపాల్ టోర్నమెంట్ మనం ఎవ్వరు కూడా రాదు సార్, అక్కడికి ఆడబెట్టి అక్కడ నడుపుతున్నారు. దయచేసి జిఎం గారికి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దయచేసి ఈ గ్రౌండ్ను కాపాడవలసిందిగా మేము మరొకసారి కోరుకుంటున్నాం. అదే కాకుండా మరి కలెక్టర్ గారికి కూడా మేము ఈ తరఫున ఒక విన్నపం చేయాలి సార్. 5 ఎకరాలు ఇచ్చినట్టయితే నేను మినీ స్టేడియం కట్టి ఇస్తానని చెప్పేసి కూడా మీ ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మినీ స్టేడియం మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కడతాం సార్. బెల్లంపల్లి కోసం ఖచ్చితంగా మీరు వాళ్ళకి సాయం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ అందరూ కూడా వచ్చినటువంటి క్రీడాకారులకు, అదేవిధంగా మా పోలీస్ మిత్రులకు, మరి మీడియా మిత్రులకు కూడా మేము సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.